హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. ఈరోజు బిగ్ బాస్ డే 1 వాళ్ళకి ఎపిసోడ్ 2 2 సెప్టెంబర్ ఇప్పుడే చూసాను నేను ఎపిసోడ్. సో ఇమీడియట్గా రివ్యూ చేద్దామని కొన్ని పాయింట్స్ కూడా రాసుకున్న డైరీలో. సో విల్ డిస్కస్ అనమాట. నా ఒపీనియన్ ఏంటనేది షేర్ చేస్తాను. డే 1 అంటే వీళ్ళు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు వెళ్ళినప్పటి నుంచి నైట్ వరకు కొన్ని డిస్కషన్స్ జరిగినాయి, అవి చూపించారు. అండ్ నెక్స్ట్ డేది. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో నాగమణికంటకు అందరు నామినేట్ చేశారు కదా. సో ఆ టాపిక్ డిస్కషన్ జరుగుతుంది. అందరు నన్ను ఎందుకు నామినేట్ చేశాను, నేనేం తప్పు చేశాను, నేనేం మిస్టేక్ చేశానని చెప్పన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు. పక్కన ఎవరో ఉన్నారు. సో ఈలోపు ఆదిత్య ఓం గారు వచ్చేసి నో పర్సనల్, నాకు నీ గురించి కూడా తెలియదు, ఇది ఒక ప్రాసెస్ చేయాలి కాబట్టి చేసా, అంత రియాక్ట్ అవ్వద్దు అన్నట్లు, ఇవే చేయాలి కాబట్టి చేసాం, సో అంతగా రియాక్ట్ అవ్వద్దు, ఇది అందరికీ తెలిసిందే కదా, ఎవరికి తెలియదు, రాగానే ఒకళ్ళు చేయాలన్నప్పుడు ఏదో ఒకళ్ళు చేస్తారు, అంత రియాక్ట్ అవ్వద్దు, ఇమ్మెచ్యూర్ అన్నట్లు అనిపిస్తుంది అని ఆదిత్య ఓం చెప్పారు. అట్లనే అభయ్ కూడా చెప్పాడు. ఇమ్మెచ్యూర్ అనే వర్డ్ యూజ్ చేశారు. అది యూజ్ చేసేటప్పటికి అతను కొంచెం రిప్లై ఇస్తారు కదా. ఆబ్వియస్గా ఒకళ్ళని ఒక మాట అన్నారంటే, నా పాస్ట్ మీకు తెలియదు, నేను 6 months ఇట్లా ఉన్నా అలా ఉన్నా, అలా అంటప్పుడు మీరు ఎలా చేస్తారు అని అందుకని ఫీల్ అయ్యా, అందుకని చెప్తున్నా అన్నట్లు నాగమణికంట చెప్పారు. బట్ నో వన్ నోస్ ది పాస్ట్ కదా, వాళ్ళకి ఏం తెలీదు. చాలామందికి అతను ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఏదో రాగానే చూసిన వాళ్ళలో సో ఓకే ఏదో ఆన్ ద స్పాట్ డెసిషన్స్ అట్లా కొంచెం కొంచెం తీసుకుని ఏదో నామినేట్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్లో జరిగేది, వరుసగా కొంతమందిని అడిగారు అనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక ముగ్గురు ఒకళ్ళ పేరు చెప్పారంటే మిగతా వాళ్ళు కూడా వేసేద్దాం పడి ఉంటుంది, ఫస్ట్ వాళ్ళు ఎలాగో చెప్పారుగా అన్నట్లు వేసేస్తారు. కొంచెం అది కూడా జరిగిందని నాకు అనిపించింది. ఆ తర్వాత నిఖిల్ యష్మి నాగమణికంటతో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే నిఖిల్, నో వన్ బర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఎవరికి అంటే నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, అందరూ గోల్డెన్ స్పూన్తోనే పుట్టారని కాదు కదా, సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మనం చెప్పుకోకూడదు అన్నట్లు నిఖిల్ మాట్లాడాడు. యష్మి కూడా సేమ్ అలానే అంది, డోంట్ షో యువర్ వీక్నెస్, అందరి ముందు నీ వీక్నెస్ నువ్వు చూపించకూడదు అని తను చెప్పింది. మంచిగానే చెప్పింది. నిఖిల్ కూడా తన గురించి తను యాక్చువల్గా నాగమణికంట కొంచెం లో అవుతున్నారు, కంఫర్ట్గా లేరని వీళ్ళు చేద్దామని మాట్లాడారు. బట్ నాగమణికంట నిఖిల్ మాట్లాడేదాన్ని కొంచెం రాంగ్ వేలో తీసుకున్నాడని అనిపించింది. నిఖిల్ చెప్తుంటే లైక్ అతను కంఫర్ట్ చేద్దామని, కూల్ చేద్దామని, లైక్ ఇది ప్రాసెస్, కొంచెం పెద్దవాళ్ళు ఆదిత్య ఓం అనే ఆయన చెప్తున్నప్పుడు యాటిట్యూడ్గా మీకు నా పాస్ట్ గురించి తెలియదు అని కొంచెం అట్లా చెప్పాడు. సో దాని గురించి నిఖిల్ చెప్తుంటే పెద్దవాళ్ళు అయితే ఏంటి, చిన్నవాళ్ళు అయితే ఏంటి, రాంగ్ నేను చెప్తాను, మంచిగా నేను చెప్తాను అన్నట్లు, పెద్దయినా చిన్నైనా ఎవరైనా నేను చెప్తా రాంగ్ అవుతాన్ని నాగమణికంట చెప్పారనమాట. అక్కడితో ఆ డిస్కషన్ అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ, నాగమణికంట ఇంకా పృథ్వీ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు ఒక రూమ్లో. సో తిని కూడా నామినేట్ చేసింది కదా నిన్న అని చెప్పి పృథ్వీ అంటుంటే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది మన విష్ణుప్రియ. నాకు కొంచెం సాఫ్ట్ అనిపించింది, సున్నితం అనిపించింది, ఆల్రెడీ నామినేట్ చేసింది, మళ్ళీ దాని మీద ఇవన్నీ చెప్తుంది, ఫెమినిజం అనిపించింది, మిగతా వాళ్ళు కొంచెం లేడీస్ ఉన్నారు, తను నాకు బాగా తెలిసిన ఆయన, సో నీకేసాను అని చెప్పి కొంచెం లేడీస్కి సపోర్ట్ చేస్తాను, నేను మదర్, నన్ను పెంచింది మదర్ కాబట్టి నాకు కొంచెం అటు సైడ్ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అన్నట్లు మాట్లాడింది. ఇది గుర్తుంచుకోండి అని చెప్పి వీళ్ళిద్దరూ అంటున్నారు అనమాట. అండ్ ఇంకొక వర్డ్ యూజ్ చేసింది, ఫెమినిటీ అంది, అంటే అమ్మాయిలాగా అన్నట్లు నాకు అర్థమైంది. వాళ్ళు ఇంకా కొంచెం డౌట్గా చూశారు. అంటే ఆ వర్డ్ యూజ్ చేస్తారని తెలీదు, తెలుగులో ఏమన్నా ఉందేమో అని చెప్పి అనింది. తెలియకుండా ఎలా వాడతారు అని నవ్వుతూ అన్నాడు నాగమణికంట.
సో అది కొంచెం జరిగింది. ఆ తర్వాత నాగమణికంట అయితే నిఖిల్ చెప్పారనమాట. సో ఇప్పుడు నీకు అన్ని ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు జస్ట్ ఒక రీజన్ చెప్పాల్సింది, అంటే నేను వాళ్ళకి చెప్పనవసరం లేదు అది ఇది అని నాగమణికంట అన్నారు. ఆ తర్వాత కొంచెం నిఖిల్ నాగమణికంట మన ప్రోమోలో చూపించారు కదా, కొంచెం ఆ డిస్కషన్ జరిగింది. తనేమో కూల్ చేద్దాం అనుకుంటే నాగమణికంట రాంగ్ వేలో తీసుకుని మీరు నన్ను పదే పదే ఆ టాపిక్ ఎత్తి పుల్ చేద్దాం ట్రిగ్గర్ చేద్దాం అని అనుకుంటున్నారా అన్నట్లు అతను మాట్లాడాడు అనమాట. సో కొంచెం డిస్కషన్ జరిగింది అది. ఆ తర్వాత మళ్ళీ నైట్ పడుకునే ముందు నైనిక అండ్ నాగమణికంట వీళ్ళిద్దరూ కొంచెం రైన్ గురించి అట్లా మంచిగా భలే ఉంది అని మాట్లాడుకుంటున్నారు. అండ్ తర్వాత వాష్రూమ్ నుంచి వాష్రూమ్ బయట ఏరియా ఉంటుంది కదా రూము, శేఖర్ భాష ఇంకా బేబక్క సమ్వన్ ఎల్స్ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వ్యూ బాగుంది ఇక్కడి నుంచి వ్యూ బాగుంది, బాత్రూమ్ వ్యూ బాగుంది అంటే ఈయన శేఖర్ భాష ఒక జోక్ లాగా అందరికీ నచ్చే వ్యూ ఏంటో తెలుసా 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 అని ఐ లవ్ యూ అంటున్నారు. మంచి కామెడీ అనిపించింది. సో నైట్ అయితే దాంతో ఆ డిస్కషన్తో అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. మనకు ఆల్రెడీ తెలుసు సాంగ్తో అందరినీ నిద్ర లేపుతారు కదా, ఆ సాంగ్ తార్మార్ తక్కర్మార్ ఆ సాంగ్తో నిద్ర లేపారనమాట. సో అందరూ చేశారు, బట్ అంత ఎక్కువ మంచిగా చేసినట్లు నాకు ఎవరికి అనిపించలే. అంటే మనకు ఫుల్ సాంగ్ చూపించారు అనుకోండి, కానీ బాగా చేస్తే చూపిస్తారు కదా, అంతేమీ ఎవరు చేసినట్లు అనిపించలే అంతే. విష్ణుప్రియ ఏదో కొంచెం చేసింది డ్యాన్స్, నాయనక తనని కూడా ఎక్కువ చూపించలేదు. డ్యాన్స్ అయితే అంత ఎక్కువేమనిపించలే. చాలామంది మార్నింగ్ సాంగ్ డ్యాన్స్ మంచిగా చేస్తారు, దాన్ని చూస్తారు కదా, సో ఇది అంతేమనిపించలేదు ఈరోజు ఎపిసోడ్లో అయితే. ఆ తర్వాత 11 అయ్యాక ఒక బజర్ మోగిందనమాట. వీళ్ళు రేషన్ రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే వీళ్ళకి రేషన్ వచ్చిందనమాట. నెక్స్ట్ నుంచి సంపాదించుకోండి ఈ రోజుకి ఇస్తున్నా అన్నట్లు బిగ్ బాస్ కొంచెం దయతలిచి వాళ్ళకి ఫుడ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈరోజు ఫుడ్ ఏంటి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. అయితే శేఖర్ భాష అంటాడు 5 హస్బెండ్స్ ఉన్న అమ్మాయి ఎవరు అని అంటే ద్రౌపది అంటే, 6 హస్బెండ్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే చపాతీ అంట టిఫిను. అది జోక్ అక్కడ. శేఖర్ భాష కొంచెం కామెడీ యాంగిల్ బాగుంది, అక్కడక్కడ జోక్స్ అవి వేస్తున్నారు, మంచిగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే, ఇలాంటివి వేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు కుక్కర్తో ఏదో ఇష్యూ ఉందంట, అది సరిగ్గా ఉడకట్లేదు, సంథింగ్ ఏదో పప్పు ఏదో పెట్టారు. అయితే సోనియా ఇంకా బేబక్క చూసుకున్నట్లున్నారు. అది ఇంకా అయినట్లుంటుందా అన్నట్లు వదిలేసి వచ్చేసి కూర్చుంటే ఈమె సోనియా మొదలుపెట్టింది ఇంకా అక్కడ డిస్కషన్. వాళ్ళు ఎలా వదిలేస్తారు, మా ఆకలి అంటే మీకు ఇర్రెస్పాన్సిబుల్గా ఉందా అని చెప్పి. అయినా కానీ బేబక్క అస్సలు రియాక్టే అవ్వలేదు. కానీ ఆమె రెచ్చిపోయింది అసలు, ఫుడ్ మీద రెస్పాన్సిబుల్ ఏంటి, అదేంటి, ఇంతమంది ఫుడ్ గురించి వెయిట్ చేస్తుంటే అది ఇది అని చెప్పి ఆమె రెచ్చిపోయింది కొంచెం. ఆ డిస్కషన్ జరిగింది కాసేపు. కళ్ళ నీళ్ళు కూడా తెచ్చుకుంది అమ్మాయి, ఎందుకు నాకు అర్థం కాలే. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఉంటుంది. ఇంట్లోకి వచ్చినప్పుడు గేమ్స్ పెట్టారు కదా, విన్నింగ్ పేర్స్ ఉన్నారు కదా 6 మెంబర్స్, వాళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది అని చెప్పని పెట్టారు. ఆ విన్నింగ్ పేర్స్లో వాళ్ళు వచ్చేసి యష్మి, నైనిక, నిఖిల్, నబీల్, శేఖర్, బేబక్క, వీళ్ళు 6 మెంబర్స్, 3 పేర్స్ సారీ. సో వీళ్ళకి గేమ్ ఉంటుంది అని చెప్పారు. 3 చీఫ్స్ని ఎన్నుకుంటాము, గేమ్ ఉంటుంది, వీళ్ళలోంచి 3 చీఫ్స్ని తీసుకుంటామని చెప్పారు ఈ వీక్ అన్నట్లు. అదే మనకి కెప్టెన్ బదులు చీఫ్ ఉంటారు అన్నట్లు చెప్పారు, బట్ చీఫ్ ఏం చేస్తారు ఏంటనేది ఇంకా చెప్పలేదు. సో చూడాలి ఏంటనేది. ఆ తర్వాత సరదాగా శేఖర్, అబ్బాయి, నిఖిల్ వీళ్ళందరూ ఆరెంజ్తో ఆడుకుంటున్నారు. ఏం తొయ్యకో ఐ డోంట్ నో, ఊరికి సరదాగా ఆడుకుంటుంటే
ఎవరు నాగమణి కంటే ఫస్ట్ రేస్ చేశారు పాయింట్. అవి అలా ఆడినవి కింద పడేసినవి అవి మళ్ళీ పెట్టద్దు అన్నట్లు. అతను వాయిస్ అసలు బయటకి అంతగా రాలేదు, జస్ట్ చెప్పారు. ఇంకేమి ఉంది కదా సోనియా, ఆమె ఎక్కువ రియాక్ట్ అయిందనమాట. డోంట్ ఈట్ భాషకి వీళ్ళకి చెప్తుంది. ఇప్పుడు ఎవరైతే గేమ్ ఆడారో వాళ్ళకి నాట్ అలౌడ్ టు టేక్ ఆరెంజెస్ అని చెప్తుంది. అది అర్థం కాలే నాకు ఆమె అసలు ఎందుకు అట్లా చెప్పింది అని చెప్పి. నాట్ అలౌడ్ ఏంటి, వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా, తనెవరు చెప్పడానికి. పోనీ ఒకవేళ ఎవరికాళ్ళు సెగ్రిగేట్ చేస్తారంటే మీవి అయిపోయినాయి ఇంకా మీరు తీసుకోవద్దు, అవి మిగతా వాళ్ళే అన్న ఒక రకం. లేదంటే మీరు తీసుకున్నవి మీరే తినండి, అవి అట్లా ఆడుతున్నారు కానీ చెప్పే టోన్ ఉంటుంది. బట్ నాట్ అలౌడ్ టు టేక్ అన్నట్లు ఏదో కమాండింగ్ అట్లా చెప్పింది. నాకు అట్లా అనిపించింది. నాకు ఈమెను చూస్తుంటే కొంచెం శోభా శెట్టి ఏంటి తన కోపం లేకపోతే అలా అనిపించింది. చూద్దాం పోను నాకు కొంచెం రిలేటబుల్గా అలా అనిపించింది అనమాట. డిస్కషన్ జరుగుతుంది. అయితే శేఖర్ భాష రియాక్ట్ అయ్యారనమాట. నువ్వెవరు చెప్పడానికి, ఇక్కడ ఫుడ్ ఇట్లా చేయొద్దని రూల్ ఉందా ఏంటి అని చెప్పని ఆయన రియాక్ట్ అయ్యాడు. అయితే ఈమె ఇంకా హైపర్ రియాక్ట్, నువ్వు చేసుకున్నది నువ్వే తిను, నువ్వు డ్రైనేజీలో పడేసుకుంటావు, కింద పడేసుకుంటావు, పైన పడేసుకుంటావు అని చెప్పి ఈమె మొదలుపెట్టింది. బట్ నాకు అది రాంగ్ అనిపించింది. డ్రైనేజీలో పడేసుకుని తింటారు ఎవరన్నా? వాళ్ళు ఏదో టైం పాస్ ఊరికి క్యాచ్లు వేసుకుంటున్నారు. తినమంటే చెప్తే అయిపోయింది. దానికి ఆమె 2 సార్లు రిపీట్ చేసింది, నీ ఫుడ్ నువ్వు డ్రైనేజ్లో పడేసుకుని అయినా తిను. దట్ వర్డ్ నాకైతే చాలా రాంగ్ అనిపించింది. ఎవరు తింటారండి డ్రైనేజ్లో పడేసుకుని కదా. అండ్ ఇంకా ఏమందంటే నీ ఫుడ్ నీ ఇష్టం, వేరే వాళ్ళకి పెట్టద్దు అని. వేరే వాళ్ళకి పెట్టద్దు వరకు ఓకే, ఇది డ్రైనేజ్ అనేది రాంగ్. భాష కూడా ఏమంటున్నారంటే నేను నీకు పెట్టలేదు కదా, నీకు పెడితే నువ్వు ఫీల్ అవ్వాలి అంటే ఈ లోపు నాగమణి కంట కూడా చెప్పారు. సో అతనికి కూడా ప్రాబ్లం ఉందండి. ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే ఒకళ్ళు చెప్పచ్చు. అది ఎట్లా చెప్పాలి, మంచిగా చెప్పాలి, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, లేకపోతే మీరు ఆడుకుంటున్నారు కదా మీరే తినండి అని సంథింగ్ ఏదో నైస్ వేలో చెప్తే బాగుండేది. తను అట్లా చెప్తే వీళ్ళు కొంచెం రియాక్ట్ అయ్యారు. అండ్ మనుషుల్లాగా తినే వాళ్ళకి పెట్టద్దు అంట, ఆ వర్డ్ కూడా కొంచెం నాట్ నెససరీ అనిపించింది అక్కడ. సో ఈ డిస్కషన్ నడిచింది. మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు. శేఖర్ భాష అంటున్నారు, ఏంటి అమ్మాయి సైలెంట్గా ఉందనుకున్నా, నువ్వు నా మీద చూపించావు, ఇట్స్ ఓకే అన్నట్లు ఆయన మళ్ళీ కలిసిపోయారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత నెక్స్ట్ 7కి టాస్క్ మొదలైంది. ఫస్ట్ టాస్క్ చీఫ్ 1 ఎంచుకునే టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ వచ్చేసి స్పిన్నింగ్ వీల్ అండ్ కలర్ థ్రెడ్స్ కట్ చేయాలి. సైడ్ ఒక స్పిన్నింగ్ వీల్ పెట్టారు, ఇక్కడ చాలా థ్రెడ్స్ ఉన్నాయి. ఈ 6 మెంబర్స్ దాని మీద నుంచి ఉన్నారు. అక్కడ స్పిన్నింగ్ వీల్లో ఏ కలర్ చూపిస్తే ఆ కలర్ థ్రెడ్ కట్ చేయాలి. కింద టచ్, ఎవరు కాల్ ఫస్ట్ టచ్ చేశారో వాళ్ళు అవుట్ అని. సో దీంట్లో సంచాలక్గా అభయ్ ఉన్నారు. ఫస్ట్ అలా కలర్స్ కట్ చేస్తూ ఉండగా ఫస్ట్ బేబక్క అవుట్, తర్వాత యష్మి అవుట్, తర్వాత ఒకేసారి శేఖర్ అండ్ నబీల్ అవుట్. లాస్ట్ వరకు నైనిక నిఖిల్ ఉన్నారు. నైనిక లాస్ట్లో దించేసింది కాలు. సో ఫస్ట్ చెఫ్ నిఖిల్ అయ్యాడనమాట. సో ఫస్ట్ హౌస్లో ఫస్ట్ చీఫ్ నిఖిల్ అయ్యారు. ఆ తర్వాత నాగమణి కంట బేబక్క డిస్కషను, మీరు నవ్వుతే ఎట్లా తీసుకుంటారు ఏమన్నా కానీ అని చెప్పని నాగమణి కంట బేబక్కని అడుగుతున్నారు. నాకు అట్లే అలవాటు, నేను నవ్వుతూనే ఉంటాను, నా సెల్ఫ్ నాకు అట్లాగే నచ్చుతుంది, నవ్వుతూ ఉంటేనే, ఎక్కువ తీసేసుకుని ఫీల్ అవ్వడం నచ్చదు అన్నట్లు చెప్పింది బేబక్క. ఆ తర్వాత శేఖర్ భాషది ఇంకో జోక్, ఆనియన్ అంటే ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. ఆనుస్తానంట, ఆనియను ఆనుస్తాను అని కామెడీగా ఒకటి చెప్పాడు ఆయన. ఆ తర్వాత కొంచెం యష్మికి నాగమణి కంటకి డిస్కషన్ జరిగింది, అంతేమీ లేదు. అది
తర్వాత నెక్స్ట్ టాస్క్ 2 అనమాట. చీఫ్ 2 కోసం కోన్స్ని ఇటు సైడ్ పెట్టారు. గేమ్ వాటిని కళ్ళ మధ్యలో పెట్టుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ టవర్ కింద పేర్చాలి. సో ఇందాక నిఖిల్ విన్ అయ్యారు కదా, మిగతా 5 మెంబర్స్ ఆడారు ఈ గేము. అండ్ సంచాలక్గా మనకి సీత ఉన్నారు సంచాలక్గా. విన్నర్ ఎవరయ్యారంటే ఫస్ట్ చాలా బాగా ఆడింది నబీల్, నైనిక చాలా బాగా ఆడారు. ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఫైనల్లీ నైనిక ఫస్ట్ కంప్లీట్ చేసింది. సో తను చీఫ్ 2 అనమాట. ఆ తర్వాత నాగమణికంట సీత కలిసి అనుకుంటున్నారు నిఖిల్ గురించి. దొరుకుతాడు అనుకున్నాను ఈరోజు, ప్రతి దాంట్లో నేనే ఉండాలనుకుంటాడు, నేనే మాట్లాడాలనుకుంటాడు, దొరుకుతాడేమో ఈ వీక్ అనుకున్నా, కానీ సేఫ్ అయిపోయాడు. అంటే చీఫ్ 1 అయ్యాడు కదా అన్నట్లు నాగమణికంట అంటే. తర్వాత సీత కూడా ఏమంటుందంటే, సీత ఈ టాస్క్ సంచాలక్ చేసింది కదా, అయిపోయాక బిగ్ బాస్ నన్ను కూడా అప్రిషియేట్ చేయరా అంటే, నన్నికని అప్రిషియేట్ చేశారు విన్ అయినందుకు, నన్ను కూడా అప్రిషియేట్ చేయరా బిగ్ బాస్. సంచాలక్ని ఏం అప్రిషియేట్ చేస్తారు, ఫోన్లే అడిగింది. దానికి నిఖిల్ ఏమన్నాడంటే పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అన్నాడు. జోవియల్గా అట్లా అన్నాడు. దానికి తిని ఫీల్ అయిందంట. నేను ఏదో నిఖిల్ని సపోర్ట్ చేద్దామని కాదు, బట్ అతను జోయల్గా అన్నాడు. దానికి తిని హట్ అయిందని చెప్పి నాగమణికంటతో డిస్కషన్ పెట్టింది. వీళ్ళిద్దరూ కొంచెం ఏమనిపిస్తుందంటే నెక్స్ట్ నామినేషన్స్ ఉంటే దీనికి నిఖిల్కి వేద్దాం అన్నట్లు ఉన్నారని అనిపించింది. మేబీ కొంచెం టార్గెటింగ్గా అట్లా అనిపించింది. ఫస్ట్ నాగమణికంట నిఖిల్తో గొడవ పెట్టుకున్నాడు కదా, అతనికి ఆ వైబ్ కంటిన్యూ అయిపోయినట్లుంది నిఖిల్ మీద. తర్వాత థర్డ్ చీఫ్ని వెన్నుకునే సమయం వచ్చిందని చెప్పి పవరు వీళ్ళిద్దరికి ఇచ్చారు. చీఫ్ 1 చీఫ్ 2 నైనిక అండ్ నిఖిల్కి ఇచ్చారు. సో వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని ఒక్కొక్కళ్ళది ఏమిటి బ్రేక్ చేయాలి. అక్కడ 4 మెంబర్స్ ఫొటోస్ పెట్టారు. బేబక్కది, భాషది, ఇంకా నబీల్ది బ్రేక్ చేశారు. యష్మిని ఉంచారనమాట. చీఫ్ 3 కింద ఎన్నుకున్నారు. కొన్ని రీజన్స్ చెప్పారు. ఓకే, బేబక్క అంటే హ్యాండిల్ చేయలేదు అన్నట్లు, శేఖర్ భాష నో కంట్రోల్, నాట్ బ్యాలెన్సింగ్గా ఉండలేడు, సో అందుకని అలా చెప్పారు. నబీల్కి ఏమో ఇంకా అంత ఓపెన్ అవ్వలేదు, హ్యాండిల్ చేయగలరా లేదా, ఏంటి స్ట్రెంగ్త్ అనేది తెలియదు, సో అందుకని తంది తీసాము. అందుకే యష్మిది ఉంచామంటే ఇంకా సోనియా, సీత వీళ్ళందరూ చెప్తున్నారు కంపేర్ చేసి యష్మి అండ్ నబీల్ బెటర్ అన్నట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ వ్యూ చెప్తున్నారు, కానీ చెప్పినట్లు లేదు, అది పోట్లాడినట్లే అనిపించింది. మీ డెసిషన్ రాంగ్ అని ఏదో చెప్పాలి అన్నట్లు పాయింట్అవుట్ చేసి వాళ్ళని పోట్లాడినట్లే అనిపించింది. ఈ సిచ్యువేషన్లో కొంచెం ఆర్గ్యుమెంట్ బాగానే జరిగింది. యష్మి కూడా డిఫెండ్ చేసుకుందాం అనుకుంది, బట్ తను నాకు ఇక్కడ యష్మిది ఒకటి నచ్చలేనిది ఏంటంటే, నేను డిఫెండ్ చేసుకోవడానికి నాకు ఏం పాయింట్స్ లేవు, లక్ అనుకున్నా అది అనుకున్నా అంటుంది. అట్లా అనకుండా కొంచెం ఏదన్నా, సో నాలో ఇది క్వాలిటీ మంచిది ఉంది, ఎదుటి వాళ్ళకి అట్లా పాయింట్స్ ఇవ్వకూడదు కదా, తను ఇచ్చేసిందేమో అనిపించింది లక్. సో తను ఇచ్చిన పాయింట్ని పట్టుకుని వీళ్ళు ఇది లక్గా తీసుకునేది కాదు, ఇది ఫ్రెండ్షిప్గా తీసుకునేది కాదు, అది ఇది అని వీళ్ళు రేజ్ అయ్యారనమాట. అండ్ ఇంకొక పాయింట్ సోనియా చెప్పింది, అసలు పిచ్చ కామెడీగా ఉంది. ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు డ్రెస్ మార్చుకుని రమ్మంటే తను చూద్దాంలే అందంట. ఎవరు? యష్మి. తన ఇష్టం, తన డ్రెస్సు, తన కంఫర్టబుల్, విన్ అవ్వకపోతే పోతుంది, తనే పోతుంది, తన ఇష్టం కదా, తనకి ఏది కంఫర్టబుల్లో తనకి తెలుసు కదా, నువ్వేం చెప్పేది? నాకు అర్థం కాలే అసలు. ఆ పాయింట్ మరీ లాజిక్లెస్గా ఉంది అక్కడ పెట్టడం. సో అలా జరిగింది అక్కడ డిస్కషన్. ఫైనల్లీ విష్ణుప్రియ కూడా రియాక్ట్ అయింది ఇక్కడ. అది తన ఇష్టం, వాళ్ళిద్దరికీ పవర్ ఇచ్చారు. విష్ణుప్రియ చాలా బాగా మాట్లాడింది అనిపించింది ఇక్కడ. వాళ్ళిద్దరికీ పవర్ ఇచ్చారు. నాకు అనిపించినట్లే మీకు అనిపించాలని లేదు, వాళ్ళ పాయింట్స్ని బట్టి వాళ్ళు చేశారు. మీరు చెప్పచ్చు, తప్పు లేదు, బట్ చెప్పేది నాకైతే అనిపించింది చెప్పే విధానం రాంగ్గా చెప్పారని అనిపించింది. సో వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టి చేశారు. అండ్ 1 డేకి ఎట్లా తెలుస్తుంది?
అసలు నబీల్ అయితే ఎక్కడ స్క్రీన్‌లో కూడా కనిపించలేదు. మనకు కూడా తెలిసిందే. బట్ ఇంట్లో ఎలా ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తదనుకోండి. ఆహ్, నాకైతే మనకి చూపించిన దాన్ని బట్టి ప్రాపర్‌గానే డెసిషన్ తీసుకున్నారని అనిపించింది. సో, అట్లా జరిగింది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో, దట్స్ ఇట్ గైస్. నా రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ నోటిఫికేషన్స్ వెన్ ఐ అప్లోడ్ వీడియో అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.